హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో మనకైతే ఫైనల్గా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించి C21 వాళ్ళకైతే నవంబర్ 2024 ఎగ్జామినేషన్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశారు ఏంటనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ఎస్బిటెట్ డిప్లొమా ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్గా రిలీజ్ అయితే అవుతుంది. సో ముందుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు నవంబర్ 2024లో ఏవైతే ఎగ్జామ్స్ జరగబోతున్నాయో దానికి సంబంధించి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఇవి. C21 స్కీమ్లో థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్, అదేవిధంగా సిక్స్త్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. అండ్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏంటి ఏమైనా చూసుకున్నట్లయితే ఎండ్ ఎగ్జామినేషన్ కమెన్సింగ్ ఫ్రమ్ 11th నవంబర్ 2024 టు 18th నవంబర్ 2024 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ C21 ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ హూ ఆర్ అండర్ గోయింగ్ అప్రెంటిస్షిప్ ఇన్ ALPLA ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? సో ఎవరైతే అక్కడ ప్రెసెంట్ అప్రెంటిస్షిప్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో కూడా ఇంక్లూడింగ్ అయ్యి 11th నవంబర్ నుంచి 18th నవంబర్ వరకు ఎండ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నట్లుగా సో తెలంగాణ ఎస్బిటెట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇనిషియల్లీ స్టూడెంట్స్ హ్యావ్ అబౌవ్ 65% అయితే ఉండాలి ఖచ్చితంగా, లేదంటే మీరు కండోనేషన్లోకి అయితే పడిపోతారు. అండ్ ఇక్కడ క్లియర్గా మనకైతే మెన్షన్ చేస్తారు. సో అటెండెన్స్ విల్ బి అలౌడ్ టు మేక్ పేమెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఫీజ్ వితౌట్ కండోనేషన్. ఇన్ కేస్ కనుక 65% కన్నా తక్కువ ఉంది అంటే మీరు ఖచ్చితంగా సో మీ ఎఫర్ట్స్ ప్రకారంగా మీరు కండోనేషన్ కట్టుకోవాల్సిందే. అండ్ హాల్ టికెట్స్ విల్ బి జనరేటెడ్ ఓన్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ పుట్ అప్ above 75% of attendance and submit online students. ఓకేనా? సో ఇది కూడా మీరైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకా మనం ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎప్పుడు పే చేయాలి ఏంటి ఏమనేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ దీనికన్నా ముందు మనకైతే ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. సో బిఫోర్ రిమిటింగ్ ద ఫీ ద క్యాండిడేట్ షెల్ ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ స్టేటస్ సిన్స్ ఫీజ్ వన్స్ పెయిడ్ ఈజ్ నాట్ రిఫండబుల్. సో మీరందరూ కూడా వన్స్ పేమెంట్ చేసేటప్పుడు ఏ దానికి మనం పే చేస్తున్నామో అసలుకి ఇది మనకి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కన్సర్న్డ్ పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూట్స్ వేర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఆర్ being conducted should ensure that the syllabus is completed on or before 6th November 2024 కల్లా సో సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలనేసి సో ప్రిన్సిపల్స్కి అయితే ఈ యొక్క మెసేజ్ అయితే పంపించడం జరిగింది. ఆ తర్వాత మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అటెండెన్స్ క్రైటీరియా ప్రకారంగా C21 థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్కి సో ఫర్ ఫీ పేమెంట్ అండ్ హాల్ టికెట్ జనరేషన్ ఈజ్ యాజ్ షోన్ బిలో. ఇక్కడ అటెండెన్స్ 75% ఎవరికైతే ఉంటుందో సో యాజ్ ఆన్ లాస్ట్ వర్కింగ్ డే దట్ ఈజ్ 6th నవంబర్ 2024 అనేది మనకు లాస్ట్ వర్కింగ్ డే. సో అక్కడైతే మీకు 650 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయించుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇంకా 650 అండ్ 750 రూపీస్ అయితే ఇక్కడైతే పేమెంట్ అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరైతే లైక్ లెస్ దాన్ 65% ఉంటుందో వాళ్ళందరూ కూడా డీటైన్ అయిపోయినట్లే, నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్ అనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అబోవ్ 65 ఉన్న వాళ్ళు లైక్ ఇక్కడైతే మనకు 650 రూపీస్ పే చేయాలి. అబోవ్ 75 ఉన్న వాళ్ళు కూడా 650 పే చేయాల్సి ఉంటుంది లైక్ కండోనేషన్తో కలిపి ఇక్కడైతే వీళ్ళకైతే మెన్షన్ చేశారు. సో టోటల్గా అబోవ్ 65 ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఈ అంతా కూడా మనకైతే క్లియర్గా చూపించారు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఏంటి అనేసి ఒకసారి అయితే అదైతే డీటెయిల్గా అయితే చూడండి. సో మొత్తం చేయాలి అంటే కొంచెం డిలే అయితే అవుతుంది. ఏమైనా మిస్టేక్ జరిగింటే ఒకసారి అదైతే డీటెయిల్గా చూడొచ్చు. మీరు నోటిఫికేషన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఎలా ఉంది, ఫీ పేమెంట్స్ ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి 11th నవంబర్ అయితే ఉంటుంది, అంటే మండే నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి 8th అక్టోబర్ అంటే ఈ రోజు నుంచే మనకు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th నవంబర్ 2024 వరకు అయితే ఉంది, వెనస్డే వరకు అది టైము. అండ్ అదేవిధంగా విత్ పెనాల్టీతో సహా అయితే మనకు 9th నవంబర్ అయితే ఉంది సాటర్డే రోజున. అండ్ అండర్ తాత్కాల్ స్కీమ్ ప్రకారంగా అయితే 10th నవంబర్ 2024 సండే రోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సో హోల్ ఎగ్జామినేషన్ అంటే సెమిస్టర్ ఫీజు అయితే 650 రూపీస్, లేట్ ఫీ అయితే 400 రూపీస్, కండోనేషన్ ఫీ అయితే ఎక్స్ట్రా 600 రూపీస్ అయితే పే చేయాలి, తాత్కాల్ ఫీజు అయితే 3000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. 650 రూపీస్ మీరు ఎగ్జామ్ ఫీ పే చేయాలి, దాంతోపాటు 600 రూపీస్ మీరు సర్టిఫికేషన్ ఫీ అనేది కూడా పే చేయాలి. అది కూడా టోటల్గా
రూపీస్ అయితే పే చేయాలి. అండ్ లేట్ ఫీ పెనాల్టీ వచ్చేసరికి లైక్ ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే 1250 రూపీస్ ఎగ్జామ్ ఫీ అండ్ సర్టిఫికేషన్ ఫీ ప్లస్ 400 రూపీస్ పెనాల్టీ ఉంటుంది. సో టోటల్గా 650 రూపీస్ మీరు పే చేయాలి ఇన్ కేస్ ఆ డేట్ కన్నా తర్వాత మీరు పే చేసినట్లయితే. తాత్కాల్ స్కీమ్లో మీకు ప్లస్ 3000 రూపీస్ అనేది ఎక్స్ట్రా అయితే అవుతుంది. సో టోటల్గా మీరు 3600 రూపీస్ అయితే పే చేయాల్సింది ఉంటుంది. అండ్ అదేవిధంగా C21 ఎవరైతే థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్స్లో ఉన్నారో వాళ్ళకి సెషనల్ మార్క్స్ అనేటివి మనకు 4th నవంబర్ రోజు అయితే ఓపెన్ అవుతాయి. మీరు అక్కడ నుంచి మీ యొక్క సెషనల్ మార్క్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ ఇంటర్నల్ అండ్ సెషనల్ మార్క్స్ ఎంట్రీ ఇన్ టు ద పోర్టల్ వచ్చేసరికి 11th నవంబర్ అండ్ లాస్ట్ డేట్ విత్ పెనాల్టీ వచ్చేసరికి 1000 రూపీస్. ఇది టోటల్గా మనకైతే 12th నవంబర్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్ లైక్ ప్రాక్టికల్ మార్క్స్ అనేటివి ఎప్పుడు ఏంటనేసి చూసుకున్నట్లయితే సేమ్ డేట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. లైక్ పోర్టల్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది 4th నవంబర్ రోజు అయితే మీకు ప్రాక్టికల్ మార్క్స్ అనేది కూడా ఎంటర్ చేస్తారు. సో లాస్ట్ డేట్ ఫర్ ప్రాక్టికల్ మార్క్స్ ఎంటర్ ఇన్ టు ద పోర్టల్ వచ్చేసరికి 25th నవంబర్ 2024. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ విత్ పెనాల్టీ 1000 రూపీస్ వచ్చేసరికి 26th నవంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మీ కాలేజ్ వాళ్ళకైతే పెనాల్టీ అదంతా కూడా మీకు కాదు. సో షెడ్యూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మార్క్స్ విత్ ఎంట్రీ లైక్ మార్క్స్ ఎంట్రీ చూసుకున్నట్లయితే సో మీ యొక్క ఇండస్ట్రియల్ మార్క్స్ ఎంట్రీ చేసేది మీ యొక్క ఆన్లైన్లో వచ్చేసరికి 4th నవంబర్ రోజు మీ యొక్క ఇండస్ట్రియల్ మార్క్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ మార్క్స్ ఎంట్రీ త్రూ ఆన్లైన్ వితౌట్ పెనాల్టీ వచ్చేసరికి 25th నవంబర్ 2024. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఫర్ మార్క్స్ ఎంట్రీ త్రూ ఆన్లైన్ విత్ పెనాల్టీ వచ్చేసరికి 26th నవంబర్ 2024. ఓకేనా. సో ఇది టోటల్గా అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత ఎవరెవరి ఎలిజిబిలిటీ ఏంటనేసి చూసుకున్నట్లయితే సో మెయిన్గా రెగ్యులర్ ఎగ్జామినేషన్ థర్డ్ సెమిస్టర్కి అండ్ 5th సెమిస్టర్కి అయితే జరగబోతున్నాయి నవంబర్లో. అండ్ C24 వాళ్ళకైతే మీకు మార్చ్ అండ్ ఏప్రిల్ షెడ్యూల్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా అయితే ఈ యొక్క 24 బ్రాంచెస్కి అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా వస్తూనే ఉంటాయి మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఎర్లియర్గా మీకు రావాలి అప్డేట్స్ అంటే మీకు ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసి పెట్టుకోండి గైస్. ఓకేనా. సో ఇది టోటల్గా ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. లైక్ టెలిగ్రామ్ ఛానల్లోకి అయితే వచ్చి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు PDF ఫార్మేట్లో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్.